ఇదిగో కలికం. ఇప్పటికైనా నమ్ముతావా? ఓహో, తమరు గారడి విద్యలు కూడా నేర్చుకున్నారా సార్? ఇలా వెటకారంగా మాట్లాడితే నేనేం చేయలేను. నువ్వు నమ్ముతావనే ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా నన్ను అనుమానిస్తున్నావు. ఈ కలికం రాసుకుంటే రాసుకో, లేదంటే మానేసే. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ఆగు. ఇదిగో, నీకు కనిపిస్తున్న సత్యదేవతను నాకు చూడాలనుంది. ప్రమాణం చేసి నాగమణి గురించి నిజం చెప్తావని ఆశ, అంతే. అందుకే చేస్తున్నాను. అమ్మా నాగమ్మ, నీ మీదే భారం వేసి నేను ఈ కలికాన్ని కళ్ళకు రాసుకుంటున్నాను. నువ్వే నాకు దారి చూపించాలమ్మా. అది రాసుకుంటే గుడ్డిదానివైపోతావే. ఇక నీకు దారెవరు చూపిస్తారు? ఎక్కడున్నావు? మంటగా ఉంది. మండుతుందా పొన్నాగా? సత్య ప్రమాణంగా చెప్పు, సత్యదేవత కనిపిస్తుందా? నాకు కావలసిన నాగమణిని నువ్వు తీసుకోవాలనుకోవడం నీ అమాయకత్వం. నీకు మణి అవసరమా? నిన్ను తప్పుదారి పట్టించాలని ఈ దారికి తీసుకొచ్చాను. నాగమణిని నువ్వు దక్కించుకోవడం ఈ జన్మకు సాధ్యం కాదు. సూర్యాస్తమయం అయ్యేలోపు నిన్ను ఆ దైవ శక్తి ఆదుకోకపోతే శాశ్వతంగా చీకటిని చూస్తావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,